నమస్తే, వెల్కమ్ టు పల్లవి టీవీ. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ లోని అమెరికన్ కాన్సులేట్ రోడ్ కి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరు పెట్టారు. ఈ రోడ్డుకి డొనాల్డ్ ట్రంప్ అవెన్యూగా నామకరణం చేయనున్నారు. ఈ మేరకు నానక్రామ్ గూడలోని యుఎస్ కాన్సులేట్ జనరల్ ఆఫీస్ కి ఆనుకుని ఉన్న ప్రస్తుత యుఎస్ కాన్సులేట్ రోడ్ ని ఈ పేరుతో మార్చనున్నట్లు సీఎంఓ అధికారికంగా ప్రకటించింది. గ్లోబల్ సిటీగా పేరొందిన హైదరాబాద్ అమెరికా మధ్య బంధాన్ని బలోపేతం చేసేందుకు వీలుగా అంతర్జాతీయ పెట్టుబడులే లక్ష్యంగా తెలంగాణ సర్కార్ ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టమవుతోంది. ఇక ఈ సరికొత్త రోడ్డును ఈ నెల 23న సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. భారత్ లో అమెరికా రాయబారి సెర్గియో గోర్ ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. ఆయనతో పాటు పలువురు ఉన్నత అధికారులు, దౌత్యవేత్తలు, ఐటీ పరిశ్రమ ప్రముఖులు హాజరు కానున్నారు. జూలై 4న జరిగే అమెరికా ఇండిపెండెన్స్ డే వేడుకల నేపథ్యంలో ఈ నెల 23న ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించనుంది. హైదరాబాద్ ను అంతర్జాతీయ స్థాయి ఐటీ కేంద్రంగా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించిన అంతర్జాతీయ సంస్థలని గౌరవించే కార్యక్రమంలో భాగంగా ట్రంప్ పేరుతో నామకరణం చేసినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇటీవల రావిర్యాల ఇంటర్చేంజ్ కి పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా పేరును తెలంగాణ ప్రభుత్వం పెట్టిన విషయం తెలిసిందే. అలాగే రాబోయే రోజుల్లో గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ కంపెనీల పేర్లను కూడా కొన్ని జంక్షన్లకు పెట్టాలని భావిస్తున్నట్లు సమాచారం. హైదరాబాద్ లో రోడ్ల పేరు మార్పుపై రాజకీయ రగడ మొదలైంది. తెలంగాణ సంస్కృతి, రాష్ట్రం కోసం పోరాడిన వారిని కాదని విదేశీ నేతల పేర్లు పెట్టడంపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. రోడ్ల పేర్ల మార్పుపై బీజేపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ప్రభుత్వ ప్రాధాన్యతల్ని తప్పుపడుతోంది. ఓవైపు జాతీయ స్థాయిలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ డొనాల్డ్ ట్రంప్ విధానాల్ని తరచూ విమర్శిస్తూ ఉంటే తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ట్రంప్ పేరు ఎలా పెడుతుందని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. తెలంగాణకు ట్రంప్ చేసిన మేలు ఏంటని బీఆర్ఎస్ నేతలు సైతం ప్రశ్నించారు. రోడ్డుకు ట్రంప్ పేరు పెట్టడం స్థానిక ప్రముఖులను అవమానించటమే అంటూ అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.